ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఒక ఆసక్తికరమైన ఘట్టం. హిమవంతుని వద్దకు నారదుడు వచ్చుట. హిమవంతుడు కుమార్తెగా పెరుగుతున్న పార్వతీదేవిని చూడటానికి నారద మహర్షి వస్తాడు. ఆయనకు ఘనస్వాగతం పలికిన హిమవంతుడు తన కుమార్తె జాతకం చెప్పమని కోరతాడు. అప్పుడు పార్వతీదేవి హస్తరేఖలు చూసిన నారదుడు ఈమెకు మహాదృష్టం ఉందంటూనే ఆమెకు కాబోయే భర్త గురించి కొన్ని విచిత్రమైన లక్షణాలు చెబుతాడు. ఓ హిమవంతుడా, నీ కూతురు పెళ్లాడేవాడు గుణవంతుడే, కానీ తల్లిదండ్రులు లేనివాడు, అనామకుడు, ఒంటి నిండా బూడిద పూసుకునేవాడు, దిగంబరుడు, అమంగళ వేషధారి అని నారదుడు చెప్పిన మాటలు విని హిమవంతుడు మేనాదేవి ఎందుకు భయపడ్డారు? కానీ ఆ మాటల ఆంతర్యాన్ని గ్రహించి అది పరమేశ్వరుడే అని తెలుసుకొని పార్వతీదేవి మనస్సులో ఎందుకు సంతోషించింది? నారదుడు చెప్పిన ఆ లక్షణాలకు అసలు అర్థం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.